హాయ్, అందరికీ నమస్కారం. సో ఇది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇందులో పవన్ కళ్యాణ్ గారు, అలాగే నిధి అగర్వాల్ మొదలగు వాళ్ళు ఇందులో యాక్ట్ చేశారు. అయితే బాబీ డియోల్ ఇందులో ఔరంగజేబ్ యాక్ట్ చేశారు. సో అయితే మూవీ ఎలా ఉంది అని చెప్పి చూస్తే మూవీ మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక కొత్త జోనర్. కోర్స్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ట్రెండ్ అంతా కూడా అదే నడుస్తుంది. ఏంటంటే అంతా కూడా హిస్టరీ బేస్డ్ ఇవంతా కూడా నడుస్తుంది. సో అలాగే ఇదేంటంటే ఈ మూవీ కూడా అటువంటి బేస్లో చేశారు. అయితే ఏంటంటే ఈ మధ్యలో ఈ మూవీ చేస్తున్న టైంలో మనకు తెలుసు డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నుకోబడ్డారు. సో దీనివల్ల ఏంటంటే కొంచెం అటు మూవీ ఫీల్డ్ని, ఇటు రాజకీయాలు వీటిని రెండింటిని కూడా మేనేజ్ చేయాలి కాబట్టి కొంచెం మూవీలో చిన్న చిన్న లోపాలు అవి కనిపించాయి. విఎఫ్ఎక్స్ అది కూడా సరిగ్గా చేయలేదు. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండేదేమో, కానీ మరి ఎందుకు మరి అలా చేశారో తెలీదు. కాస్త కొంచెం డూట్స్ కూడా కనిపించాయి. కానీ ఆ మూవీ ఏంటంటే ముఖ్యంగా మూవీకి సంబంధించి ఔరంగజేబ్ ఆ టైంలో ఈ హరిహర వీరమల్లు అంటే హరిహర వీరమల్లు అంటే ఏంటంటే ఆ టైంలో ఈయన ఎవరైతే హరిహర వీరమల్లు ఎవరైతే ఉన్నారో ఔరంగజేబుకి దగ్గరికి పోటీకి అంటే ఆయనతో ఫైట్ చేసే సీన్లోకి వరకు వెళ్తూ ఉంటారు అనమాట. అయితే దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఇందులో ఆ టైంలో ఇందులో ముఖ్యంగా మనకి తెలుస్తున్న మనకి మంచి విషయం ఏంటంటే ఈ హిందూయిజం సంబంధించి ఈ సనాతన ధర్మం అని చెప్పి ఎలా అయితే అన్నారో అలాగా హిందూ ధర్మానికి సంబంధించి కొన్ని రకాల సీన్స్ అవి కూడా ఉన్నాయి. సో దాని గురించి పోరాటము ఒక రకంగా ఏంటంటే కొంచెం ఈ సనాతన ధర్మానికి సంబంధించి హిందూయిజానికి సంబంధించి ఒక రకమైన మంచి మంచి సీన్స్ అవి కూడా బాగా వచ్చాయి. సో మొత్తానికి సినిమా ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంది. కానీ ఏంటంటే కొంచెం కొత్తగా కనిపిస్తారు మనకు అంతే. ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా హిస్టరీ బేస్డ్ ట్రెండే ఉంది కాబట్టి ఇది కూడా కొంచెం కొత్తగా కనిపిస్తుంది. కానీ ఆయన ఫిజిక్ అది కూడా చాలా బాగుంది. తర్వాత ఏంటంటే కొంచెం ఈ నిధి అగర్వాల్ వీళ్ళు ఏంటంటే కొంచెం మధ్యలో ఒకసారి సన్నగా ఒకసారి లావుగా కొంచెం ఫేస్ అది కూడా అలా కనిపించింది. కొంచెం లోపాలు అవి ఉన్నాయి, కానీ తప్పదు. కానీ మూవీ మొత్తం బాగుంది. ఇంకా ఈ ఎంత గ్లామర్ యాక్టర్ కదా పవన్ కళ్యాణ్ గారు, గ్లామర్ యాక్టర్ కాబట్టి కొంచెం రూడ్ క్యారెక్టర్స్ అవి కూడా అంత ఇదవ్వలేదు, కానీ బాగుంది. ఎస్, అందరూ కూడా చూడొచ్చు. మూవీ చాలా హైప్లో ఉంది, చాలా బాగా తీశారు. కొంచెం చిన్న చిన్న లోపాలనే అవి ఓకే, వాటిని సర్దుకుపోవాలి తప్పదు, అందుకంటే ఉన్న పరిస్థితులు అటువంటివి. బట్ ఎనీవేస్ మూవీ మాత్రం మంచి కిక్ ఇస్తుంది. అది కొంచెం కొత్తగా కనిపిస్తుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అదంతా ఉంది. సో ఇది నా రివ్యూ. థ్యాంక్ యూ. జై హింద్.